అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ నేను రీసెంట్‌గా 'మిరాయి' మూవీ చూసాను. ఈ 'మిరాయి' మూవీలో ఏంటంటే 'తేజ సజ్జా' గారికి దండం చెప్పొచ్చండి. ఎందుకంటే తను తీసే ప్రతి సినిమా డిఫరెంట్ డిఫరెంట్ వేలో డిఫరెంట్ కంటెంట్‌తోటి ఎళ్తున్నాడు. చాలా గ్రేట్ అండి. ఎందుకంటే తను తీసిన ఆల్‌మోస్ట్ 2, 3 సినిమాలకే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడండి. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ 'జై హనుమాన్' ఉంది. ఇంకో నెక్స్ట్ ఇంకేదో సంథింగ్ ఏదో ఒక మూవీ ఉంది. తొందరలో అనౌన్స్ చేయబోతున్నారది. సో, మామూలు ప్రాజెక్ట్స్ కావండి. తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాడు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద మూవీస్ తీసినా గాని టికెట్స్ పెంచకుండా నార్మల్ టికెట్ ప్రైస్ తోటి మూవీ హిట్ కొడుతున్నాడు. కలెక్షన్స్ కొడుతున్నాడు. మినిమమ్ ఏంటి మాక్సిమం గ్యారంటీ హీరో అయిపోయాడు 'తేజ సజ్జా' గారు. కమింగ్ టు 'మీరాయి' మూవీకొచ్చేసి ఏంటంటే మనోజ్ గారి యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉందండి. తన సెకండ్ ఇన్నింగ్స్ 'మీరాయి' నుంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. 'భైరవం' నుంచి కాదు 'మీరాయి' నుంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హీరోయిన్ గురించి చెప్తారు అనుకుంటే, హీరోయిన్ అండి మామూలుగా లేదండి. యాక్చువల్లీ ఈ మూవీ చూసినప్పటి నుంచి నాకు కూడా క్రష్ అయిపోయింది. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేసింది తను. తన క్యూట్ లుక్స్ నాకు తెలిసి 100% తను 1, 2 ఇయర్స్‌లో తను కూడా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుందండి. అందుకని అంత బాగుంది. హీరోయిన్ బాగుంది. పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. మేబీ మూవీలో నాకు ఒక మైనస్ ఏమనిపించిందంటే, 'వైబ్ ఉంది బేబీ' సాంగ్ అంటున్నారు కదా! ఆ సాంగ్ కంప్లీట్‌గా లేపి పడేశారండి. అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అయిన తర్వాత అయినా సరే దాన్ని యాడ్ చేసుంటే ఇంకా బాగుంటుండే అని నా పర్సనల్ ఒపీనియన్. పబ్లిక్ కూడా అందరూ అదే కోరుకుంటున్నారు. ఆహ్, 'తేజ సజ్జా' గారి యాక్టింగ్ మామూలుగా లేదండి. చించి పడేశాడు. స్టెప్ బై ఎళ్తున్నాడు. రీసెంట్‌గా 'చిరంజీవి' గారు ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు. ఏ విధంగా అంటే, అందరిలాగా కాదు హీరో నువ్వంటే నువ్వేంటి అని చెప్పేసి చిన్న క్వెషన్‌తోటి తనకు ఇలాంటి కథలు ఎంచుకోవడము, ప్రతీది కొట్టడం, జాక్‌పాట్లు కొట్టడము. ఇంకోటైతే తను ఫీ కూడా తీసుకోవట్లేదంటండి. హిట్ అయ్యాక తీసుకుందాంలే అన్నట్టు కాన్సెప్ట్ తోటి ప్రస్తుతానికి మనం మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పి కాన్సెప్ట్ తోటి ఎళ్తున్నాడు. ప్లస్ మన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు. లాస్ట్ టైమ్ ఫెయిల్యూర్ పడ్డది. బట్ ఇప్పుడు ఓకే సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు 'మిరాయి' మూవీ. గ్రేట్ అండి. యాక్చువల్లీ ఔట్ ఆఫ్ 5కి నేనిచ్చే రేటింగ్ ఈ 'మిరాయి' మూవీకొచ్చేసి 4.5 అండి. ఎందుకంటే నేను 4.5 ఇంతవరకు నేను ఏ మూవీస్‌కి ఇవ్వలేదు రేటింగ్. ఫస్ట్ టైమ్ ఇస్తున్నానండి 4.5. ఎందుకంటే బొమ్మ సూపర్ ఉందండి. హీరోయిన్ బొమ్మ కాదండి. సినిమా బొమ్మ సూపర్ ఉంది. శ్రేయ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. జయపద్ గారి యాక్టింగ్ బావుంది. అందరివి బాగున్నాయి. ఉన్నంత వరకు అందరికి బాగున్నాయి. నీకు మన ఏదో తెలుగు ఫిల్మ్ చూసిన ఫీలింగ్ ఉండదు. కొంచెం హాలీవుడ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మూవీసే రావాలి. ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం అందరు పబ్లిక్. థాంక్స్ అండి.